తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నిన్న ఉదయం నుంచే మబ్బులతో ఆహ్లాదకరంగా ఉన్న హైదరాబాద్ వాతావరణం సాయంత్రం వేళ భీతి గొలిపేలా కనిపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. హైతనగర్, పెదంబర్పేట్, అబ్దుల్లాపూర్మేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టేసింది. ఆకస్మికంగా కురిసిన ఈ భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి. ఈ వర్షం కారణంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రోడ్లపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోయింది. హైదరాబాద్ విజయవాడ హైవే మీద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నరకాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి. భారీగా వర్షపు నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో సాధారణంగా వర్షాలు పడినా పెద్దగా ప్రభావితం కాని రామోజీ ఫిల్మ్ సిటీ ఈసారి వరుణుడి బీభత్సానికి నీట మునిగిన పరిస్థితి కనిపించింది. నిన్న సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీ దాని పరిసర ప్రాంతాల్లో కుండపోత కురిసిగా వరిసినటువంటి వర్షానికి మొత్తం కూడా అక్కడన్నీ జలమయమైపోయాయి. ఉదయం నుంచే మేఘావృతమై ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి ఫిల్మ్ సిటీలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితుంది. ఒక్కసారి చూడండి, ఆ ఫిల్మ్ సిటీలో లోపలున్న ఆ భవనాలన్నీ కూడా దాదాపు మునిగిపోయిన పరిస్థితుంది. మోకాళ్లలోతో వర్షం నీరు ఎక్కడికక్కడ కనిపిస్తుంది. అందులో కార్లు, ఫిల్మ్ సిటీకి సంబంధించిన బస్సులు అన్నీ కూడా వర్షంలో సగం మునిగిపోయినటువంటి వర్షపు వాటర్లో మనం చూస్తూ ఉన్నాం. రోడ్లపై వర్షపు నీరు ఏ రేంజ్లో అక్కడ నిలిచిపోయిందో, షూటింగ్ల కోసం వేసిన సెట్లోకి ఎంత భారీ వర్షం వరద వచ్చి చేరిందో మనం కనిపిస్తోంది. దీంతో అక్కడ చిత్రీకరణలు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నిన్న. ఫిల్మ్ సిటీని చూడటానికి వచ్చిన టూరిస్టులు కూడా ఈ వర్షం ధాటికి తీవ్ర ఇక్కట్లు పడ్డ పరిస్థితుంది. కొన్ని చోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు వరకు వాటర్ నిలిచిపోవడంతో పర్యాటకులు అసౌకర్యానికి గురయ్యారు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా కురిసినటువంటి ఈ భారీ వర్షంతో ఫిల్మ్ సిటీని చూసిన వారు ఆశ్చర్యపోయారు. గతంలో ఫిల్మ్ సిటీలో ఈ స్థాయిలో వరద వచ్చినట్టుగా, ఈ స్థాయిలో వాటర్ నిలిచిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద పూర్తిగా వాహనాలు మునిగిపోయేంత మోకాళ్లతో వర్షం ఎప్పుడూ ఫిల్మ్ సిటీలో చూడలేదని చెప్పి అక్కడ పరిస్థితి తెలిసిన వాళ్ళు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు ఎంత దారుణమైనటువంటి భారీ వర్షానికి అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఫిల్మ్ సిటీ ఆల్మోస్ట్ మొత్తం కూడా వాటర్ నిలిచిపోయిన పరిస్థితుంది. హైదరాబాద్ విజయవాడ హైవే మీద, ఆ రోడ్ల మీద, ప్రధాన రోడ్ల మీద ఏ విధంగా వర్షపు నీరు నిలిచిపోయిందో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడ వాటర్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చాలా వరకు బైకులన్నీ కూడా మునిగిపోయినాయండి. అక్కడ చూడండి, మొత్తం సైకిళ్ళ మీద పిల్లలు ఏ విధంగా వెళ్తూ ఉన్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో. అంటే అక్కడ ఎక్కడ గుంతుందో తెలియదు, ఎక్కడ మ్యాన్హోల్ ఉంటుందో కూడా తెలియదు. అలాంటి ఒక దారుణమైన పరిస్థితులు అక్కడ కనిపించినాయి. అక్కడ వెహికల్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళు మొత్తం కూడా నానా ఇబ్బందులు పడ్డారు. నరకయాతన చూసిన పరిస్థితుంది. కేవలం గంట 2 గంటల పాటు బిగిన కురిసినటువంటి ఈ భారీ వర్షంతో ఫిల్మ్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలు, ముఖ్యంగా హయత్ నగర్ కావచ్చు, వనస్థలపురం కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, సో ఈ ప్రాంతాలు పూర్తిగా కుంభవృష్టి కురిసినటువంటి పరిస్థితుల్లో మొత్తం రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుంది. ఫిల్మ్ సిటీ లోపల పరిస్థితి చూస్తే మాత్రం ఎక్కడికక్కడ అన్నీ మునిగిపోయినాయి. అక్కడ లోపల ఉన్నటువంటి సెట్టింగ్స్, భవనాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ కూడా దాదాపు సగం వరకు మునిగిపోయి, ఇక మనుషులు వెళ్తే కనుక నడుములోతు నీళ్లు కనిపిస్తున్నాయి. అక్కడ పూర్తిగా జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడ బిల్డింగ్లన్నీ కూడా ఫిల్మ్ సిటీలో మునిగిపోయిన పరిస్థితి. ఫిల్మ్ సిటీ లోపల సందర్శకులు ఎవరైతే ఉన్నారో, చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. ఈ వాటర్లోనే చాలా వరకు కూడా అందరూ బయటికి వెళ్ళిన పరిస్థితుంది. వాటర్లోనే వాళ్ళు అట్లాగే నడుచుకుంటూ బయటకు వెళ్ళిన పరిస్థితుంది. ఇంకా వర్షం ఎక్కడ పడతానే ఉంది. కుంభవృష్టిగా కురిసినటువంటి వర్షానికి మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితుంది. నిన్న అంటే ఆ భారీ వర్షం చూసిన తర్వాత తగ్గిపోతుందిలే, 1 గంటలో తగ్గిపోతుంది, మనం సేఫ్గా మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైతే ఆగారో, నిలిచారో వాళ్ళు ఇంకా ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు గంటల పాటు నిరీక్షించిన పరిస్థితి. వర్షం తగ్గిన తర్వాత ఇక బయలుదేరే సమయానికి రోడ్ల మీద ఇంత భయంకరంగా వాటర్ నిలిచిపోయిందనమాట. గత కొన్నాళ్ళుగా ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో భారీ వర్షపాతం ఆ ప్రాంతంలో పడలేదని చెప్తా ఉన్నారు. ఫిలిం సిటీలో ఎప్పుడు ఎంత వర్షం పడ్డా ఇక దిగువకి వెళ్ళిపోద్ది. లోతటి ప్రాంతాలకి ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది, నిలిచేది కాదు, ఆగేది కాదు. కానీ
కొంత సమయంలోనే అతి భారీ వర్షపాతం కేవలం ఆ ప్రాంతంలోనే ఎక్కువగా పడటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు. సో డెఫినెట్‌గా ఇంకా వర్షాలు ఉన్నాయి. ఇంకో 2, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌కు కూడా ఈ వర్షం గాండం ఉంది. మరొక 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం హైదరాబాద్ ప్రధాన రహదారులు మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వర్షాలు పడ్డప్పుడు ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు. విపరీతంగా ట్రాఫిక్ జాములు కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రజలు మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి వాతావరణ అధికారులు కూడా సూచన చేస్తూ ఉన్నారు. నిలిచిపోయిన నీటిని అన్నీ కూడా మళ్ళీ బయటకు పంపిస్తూ ఉన్నారండి. ఎక్కడైతే వాటరు మోకాళ్ళ వరకు నిలిచిపోయిందో ఆ వాటర్ మొత్తాన్ని కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సాధారణ స్థితికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న కురిసినటువంటి అతి భారీ వర్షానికి రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, అక్కడ ఆ ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ విజయవాడ హైవే రూట్లో కావచ్చు, హయత్ నగర్, వనస్థలిపురం ఆ ప్రాంతం మొత్తం కూడా వాటర్ నిలిచిపోయి నిన్నైతే ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డారు. వాహనదారులు నరకం చూసిన పరిస్థితి ఉంది. గంటల పాటు ట్రాఫిక్‌లో నిలిచిపోయిన పరిస్థితి ఉంది.